మందకృష్ణ మాదిగ మార్క్ ఒక ఐడెంటిటీ, నల్ల బ్యాడ్జ్, కండువ నిరసనకు నిదర్శనంగా అది గుర్తుగా వాడతాం. మీరు వర్గీకరణ సాధించిన తర్వాత అది తీసేస్తారా? నేను ఒక్క మాదిగ జాతి ప్రయోజనాల రీత్యానే ఆలోచిస్తే ఈ కండువ ఉండదు. సమాజంలో ఏ వర్గానికి ఏ రూపంగా అన్యాయం జరిగినా నిరసన వ్యక్తం చేయాలనే వ్యక్తులు మేము కదా. సమాజంలో వివక్షత ఏ కోణంలో ఉన్నా, సమాజంలో అన్యాయం ఏ కోణంలో జరిగినా ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి నిరసన వ్యక్తం చేసుకునే ఆయుధంగా ఇది కనిపిస్తుంది. మీరు గమనించండి, మన చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు నల్ల చొక్కా వేసుకున్నాడు కదా. పార్లమెంట్లో చాలా చర్చలు జరుగుతున్నప్పుడు కేంద్రాన్ని వ్యతిరేకించకాడ నల్ల జెండాలు తీసుకెళ్తుండ్రు, రిబ్బన్లు తీసుకెళ్తుండ్రు, కర్చీపులు తీసుకెళ్తుండ్రు, కండవలు వేసుకొని పోతుండ్రు, చొక్కాలు వేసుకొని పోతుండ్రు. మీరు గమనించండి, శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలు నల్ల వేసుకుంటాయి. అంటే వాళ్ళకు ఆయా సందర్భాలు మాత్రమే నిరసన వ్యక్తం చేసుకోవడానికి ఉపయోగించుకుంటుండ్రు. నాకు సమాజంలో అన్యాయం అన్ని కోణాలు జరుగుతున్నప్పుడు ఆ అన్ని కోణాలు గమనిస్తున్న ప్రతి సందర్భంలో నాకు నల్ల కండవ వీడద్దు అనుకుంటాను నేను. అంటే కరెక్ట్కి వాళ్ళు టెంపరీ, కానీ నేను అన్యాయం జరుగుతున్న ఈ సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ఏ కోణంలో ఏ వర్గానికి ఏ కులానికి ఏ కుటుంబానికి ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా ఆ అన్యాయానికి నిరసన రూపం మనం ఉండాలని చెప్పి మా ప్రయత్నం జరుగుతుంది. నాకు తెలిసి మీరు గమనించండి, ఎంఆర్పిఎస్ గుర్తింపు ఉద్యమం ద్వారా రావచ్చు కానీ కదా, ఆ ఉద్యమానికి రూపం చూస్తే మా నల్లకండులోనే చూస్తారు కదా. సో కన్నుడు కవచాలలాగా అవి మీకు జీవితకాలం ఉండాలనే లక్ష్యంగా పోతున్నారా? అంటే నా కండ్ల ముందే సమాజం వచ్చి ఏ రకమైన అసమానతలు ఈ దేశంలో ప్రపంచం లేవన్న రోజు ఇది కనవబోతుంది కదా. కానీ అసమానతలు అన్యాయాలు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏ రూపంగా వచ్చినా కూడా ఆ రూపాన్ని ప్రశ్నించడానికి ఒక పదం మాట్లాడుతున్నప్పుడు అది నిరసనగా ఒంటి మీద ఉండడమే కరెక్ట్ అని నేను భావించుకుంటాను. సో ఇది కవచ కుండలాల లెక్క కృష్ణమాదిగకి జీవితకాలం అంతా ఉంటుంది, లక్ష్యం చేరేంత వరకు ఉంటుంది, అంతేనా? కవచ కుండలాలు కర్ణుడు వదులుకుంటే ఆయన పరిస్థితి అని తెలుసు. నిరసన వ్యక్తం చేసే హక్కును నేను వదులుకుంటే వ్యక్తిగా నేను కూడా లేకుండా పోయే ప్రమాదం ఉంటుంది. అంటే వ్యక్తిగా లేకుండా పోవడం అంటే విధానాలతో కూడిన వ్యక్తిగా లేకుండా పోయే ప్రమాదం ఉంటుంది కదా. నాకు తెలిసి ఆయన వదులుకున్నాడు, కానీ సమాజంలో అన్యాయం జరుగుతున్న ప్రతి కోణం మీద నిరసన వ్యక్తం చేసుకునే స్వేచ్ఛను, హక్కును ఈ రూపంగానే నేను ప్రదర్శిస్తాను. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. For more videos, please subscribe I Dream. For more videos, please subscribe to I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. For more videos, please subscribe I Dream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch